ఓసో బై దిస్ కౌశిక్ ఎట్లా అందరూ. సో గైస్ తమిళ చూస్తే అర్థమై ఉంటుంది. సో మనం ఏ వీడియో ఇస్తున్నామని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో Q&A పెట్టినా. సో ఆ Q&Aకి మంచి మంచి క్వశ్చన్లు అయితే వచ్చినాయి. మంచి క్వశ్చన్లు అయితే పిక్ చేసుకొని ఆన్సర్ చేయబోతున్నా. లాస్ట్ దాకా చూడండి, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఈ బొట్టు అనిపిస్తుంది చూసిరా. సో దాని గురించి మీరు ముందే కామెంట్ చేయకముందుకే నేనే చెప్తున్నా. ఒక కురుపైంది, దాన్ని గిచ్చి పొక్క పెట్టేసిన, అట్లా అయిపోయింది. ముత్తైదులా తయారైపోయాను అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పక్కకి ఇస్తున్నా చూడండి, ఇన్కమ్ ఎట్లా బ్రో, అండ్ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పి ఒప్పించినావు ఇట్లా బాడీ బిల్డింగ్ వెళ్తా అని చెప్పేసి. సో ఆ క్వశ్చన్ అనమాట. సో గైస్ ఈ క్వశ్చన్ అయితే మస్తు మందికి మంచిగా ఉపయోగపడుతుంది. నేను ఇచ్చే ఆన్సర్ అయితే మీకు అంటే ఉపయోగపడకపోయినా కానీ కొంచెం మోటివేషన్ వస్తుంది. సో కొంచెం ఊపు వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇన్కమ్ సోర్స్ వచ్చేసి ఫస్ట్లో నేను జిమ్ పోవడానికి, జిమ్ ఫీజు కట్టుకోవడానికి ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసేది. లైక్ క్యాటరింగ్ అని, ఇంకా ఏం పడుతుంది పబ్లా సర్వర్లా కూడా వేసిన, వెయిటర్లా, క్యాటరింగ్లలా, ఈ ఎలక్షన్ పార్టీలలా బండి వేసుకొని పోతే 300 ప్లస్ పెట్రోల్ వస్తారంటే అట్లా కూడా పోయినా. సో అట్లా రకరకాల పనులు అయితే చేసేది ఓన్లీ జిమ్ ఫీజు కట్టుకోవడానికి. ఇన్కమ్ అట్లా సర్దుకున్నా. ఇంకోటి ఇంట్లోనే ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. అంటే బాడీ బిల్డింగ్ అంటే నేను ఇట్లా జిమ్ పోవాలి, నాకు డైట్కి పైసలు ఇవ్వండి, జిమ్ ఫిక్స్ పైసలు ఇవ్వండి అని చెప్పేసి ఎప్పుడు అట్లా దమ్దమ్ చేయలేదు వాళ్ళని. సో వాళ్ళకి ఏం డిస్టర్బెన్స్ లేకుండా నా పని నేను చేసుకుంటూ వచ్చిన. సో అందుకనే వాళ్ళు ఎట్లాంటి అది చెప్పలేదు. సో ప్లస్ స్టడీ ఏంటంటే మీకు బాగా ప్యాషన్ ఉందనుకోండి, స్టడీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక స్టాండర్డ్ ఉండాలి. సో స్టడీ అయితే స్టడీయే. సో ఆ స్టడీ వంక పెట్టుకొని మీ ప్యాషన్ని చేజ్ చేసుకోండి. సో స్టడీ వంక పెట్టుకొని ఇంకేదైనా ప్యాషన్ని చేజ్ చేస్తా అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే లక్షలు పెట్టి ఫీజులు కట్టించుకోండి మీ మమ్మీ డాడీ వాళ్ళతోటి. సో అది చాలా బాధ పెడుతుంది. తర్వాత మీకు అది ఎట్లాంటి వర్తి అదంటే తర్వాత మీకు బాధ పెడుతుంది, మీ మమ్మీ డాడీ వాళ్ళకి బాధ పెడుతుంది, చాలా రిగ్రెట్ ఉంటుంది తర్వాత. ఆ స్టడీ అయితే మొత్తం అన్నీ గవర్నమెంటే. సో ప్రతి ఒక్కటి ఫ్రీ. మీకెళ్ళి మనకు స్కాలర్షిప్లు వచ్చినాయి. సో ప్రతి ఒక్కటి ఫ్రీ. సో 1 నెంబర్. మేనేజ్మెంట్లో సీట్లు కొనేంత సత్తా నాకైతే లేదు. సింపుల్. సో నా కాలేజ్ నడుస్తూనే ఉంది, ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది. సో నేను వెనకలంగా చేసుకుంటూ పోతూనే ఉన్నా. నా వర్క్ అయితే నేను చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నా. ఎప్పుడు ఏ వంక పెట్టి ఆపలేదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లోని ఇబ్బంది పెట్టొద్దు. తర్వాత మీ జిమ్ ఫీజు మీ వాళ్ళు ఇస్తారు అంటే తీసుకోండి, లేకుంటే ఇబ్బంది పెట్టకుండా మీరే ఏదో ఒక పార్ట్ టైం జాబ్ అయితే వేసుకోండి. ది బెస్ట్ ఆప్షన్ అనమాట అది. మీరు దమ్దమ్ వేసి ఇట్లా పోతా అట్లా పోతా ఇన్ని పైసలు కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు అయితే ఎలిగేషన్స్ క్రియేట్ చేసి అవసరం లేదు గమనం అనుకోరా ఇంట్లో అనేసి అంటారు. అంతే. మీకు ఒక ఇన్కమ్ స్టార్ట్ అయింది అనుకోండి, మీకు అడ్డు చెప్పేటోళ్ళు ఎవరు ఉండరు అనమాట. సో మీ డబ్బులతో మీరే చేసుకుంటారు. కాబట్టి నాకు ఇట్లా ఇంట్రెస్ట్ ఉంది, నా ఖాళీ టైంలో నేను చేసుకుంటా అంటే వాళ్ళు ఏమన్నారు. సో మీరు జాబ్ వదిలేసి మొత్తం ఇలానే వాడతా అంటే అప్పుడు ఖచ్చితంగా వద్దనే అంటారు. కానీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు సోర్స్ క్రియేట్ అయ్యేదాకా, ఒక ఇన్కమ్ సోర్స్ క్రియేట్ అయ్యేదాకా మీ ఇంట్లో ఏం డిస్టర్బ్ చేయకుండా ఏదైనా ఒక గంట 2 గంటలు 3 గంటలు పార్ట్ టైం జాబ్ లాంటివి చేసుకోండి. మీ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోండి. ఆ స్కిల్ తోటి డబ్బులు సంపాదించుకోవచ్చు ఇప్పట్లోనైతే. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హైట్, వెయిట్, బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్. సో హైట్ గురించి అయితే నాకు ప్రతి వీడియోలో ఎవరో ఒకరు కామెంట్ చేస్తారు. సో నా హైట్ వచ్చేసి 5'8" అనమాట, 5 feet 8 inches. సో అంతేనా? అంతే. వెయిట్ వచ్చేసి ఇప్పుడు కరెంట్లీ నేను 79 ఉన్నా. సో మొన్ననే కోచ్ తోడైతే కాల్ అయింది, 79 ఉన్నా. సో మన కోచ్ కూడా మన రిజల్ట్స్ చూసి మొత్తం పర్సన్ అయిపోయింది అనమాట. మంచిగా ఉంది అన్నాడు. సో మంచిగానే పోతుంది అన్నాడు. ఇంకొక ఈ వీక్ అయిపోతే మనది బల్కింగ్ టోటల్ అయిపోతుంది. సో మ్యాక్సిమం మజిల్ని సస్టైన్ చేసుకొని స్టేజ్ మీదకి ఎక్కితే బుర్రా పాడ అసలుకి మనం 8 నెంబర్ ఉంటాం. సో మజిల్ని సస్టైన్ చేసుకోవడం మన మెయిన్ గోల్ వచ్చేసి ఇప్పుడు. సో అంతే. నా బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ అయితే చాలానే ఉంటుంది. ఇప్పుడు బాగానే కొవ్వు పట్టేసిన నేను. ఎంత అని అయితే ఏం చెప్పలేను, 18 అనుకోండి, 18 to 20 ఈజీ. అంతే. మీరు గెస్ చేయండి నా బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి. సో సమ్మర్లో చికెన్ తినొచ్చు అని చెప్పేసి ఇంకో క్వశ్చన్ వచ్చింది. సో ఖచ్చితంగా తినొచ్చు, ఎందుకు తినొద్దు, ఖచ్చితంగా తినొచ్చు. ఏం ప్రాబ్లం లేదనమాట. సో కొందరికి చికెన్ పడుతుంది, కొందరికి పడదు. సో అది మీ పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మీకు మరీ ఎక్కువ అట్లాంటి లోపల వేడి చేస్తుంది, బాగా కురుపులు వస్తున్నాయి అనేసి అట్లా అనిపిస్తే సో స్విచ్ అయిపోండి, వేరే ప్రోటీన్ సోర్స్ అయితే వెతుక్కోండి. లైక్ సోయా చంక్స్ ఉన్నాయి మనకి తక్కువ బడ్జెట్లో. సో చికెన్ ఖచ్చితంగా తినొచ్చు, 100% తినొచ్చు. సమ్మర్ కానీ, వింటర్ కానీ, ఎండాకాలం, వానాకాలం, ఏదో కాలం. సో మనకి
ఏముండదు అనమాట. కొంచెం వేడి బయటకు వెళ్ళి వేడి అనిపిస్తుంది, మీరు లోపలికి వెళ్ళి వేడిలా ఫీల్ అవుతారు అంతే. వేడి అనే ఫ్యాక్టరే ఉండదు అసలు యాక్చువల్గా. బయటనైతే మనమే అనుకుంటాం వేడి 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 చేసింది. మనం పొయ్యా, మనం గ్యాస్ స్టవ్ వేడిగానికి. సో అంతే. సో మీకు పడతలే అంటే ఖచ్చితంగా ఎక్స్చేంజ్ అయిపోండి. సో వేరే దాంతో ఏదైనా ప్రోటీన్ సోర్స్ తోటి. సో ఈ క్వశ్చన్ చూడండి. సో మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. మంచి నాలెడ్జ్ వస్తుంది దీని మీద. మీకు పక్కా చదువుతున్నారు కదా. అంత చిన్న ఏజ్లో కట్ చేయడం అవసరమా, అది మనకి మన హైట్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తా అని చెప్పేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జిమ్కి ఇప్పుడిప్పుడే కొత్తగా జాయిన్ అవుతారని అనుకోండి. సో కాంప్లికేట్ చేయకండి. సో ఏం కాంప్లికేట్ చేయకండి. మంచిగా తినండి, జిమ్ పోండి. మంచిగా తినండి, జిమ్ పోండి. కొంచెం ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ అయ్యేటట్టు చూసుకోండి. సో నేను ఫస్ట్ జిమ్లో పోయినప్పుడు మాకు ప్రోటీన్ ఇంటేక్ తెలియదు, వచ్చి ఏం తెలియదు. సో ఇంట్లో ఏముంటే అది తీసుకొని తిని పోయేది. సో మీరు కొంచెం ప్రోటీన్ ఇంటేక్ పెంచుకోండి. లైక్ గుడ్లన్నా కానీ శనగలన్నా కానీ. సో మీకు ఏ కుదిరా అంటే శనగలు, సోయా చంక్స్, ముంగాలు అదే పెసర్లు. సో మంచి మంచి సోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో బడ్జెట్లో వేసుకోవడానికి అట్లాంటి ఫుడ్స్ని అయితే మీ డైట్లో యాడ్ చేసుకొని చేస్తేనైతే మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. బిగినింగ్ స్టేజ్లో మ్యాక్సిమం సర్ప్లస్లోనే ఉండండి. ఒక 2-3 years అన్న సర్ప్లస్లో ఉండండి. మంచి మజిల్ పుట్ అని అవుతారు. సో ఆల్రెడీ మీరు ఒబేస్ ఉన్నారు, 17-18 yearsకే చాలా ఒబేస్ ఉన్నారు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఫ్యాట్ లాస్ చేయాలి. అంటే ఒబేస్ అంటే మీకు ఐడియా ఉంది కదా. సో చాలా లావు ఉంటారు కదా. సో అట్లా మరీ ఎక్కువ లావు ఉంటే మీరు ఫుడ్ని తగ్గించి డెఫిషిట్లో పోవాలి, కన్ఫర్మ్ డెఫిషిట్లో పోవాలి. సో అట్లయితేనే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి, హెల్దీ ఉంటారు, అంతే అనమాట. సో ఫస్ట్లో మొత్తం డైట్ గీట్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి కాంప్లికేట్ చేయకండి. ఏ సోర్స్ ఉంటే ఆ సోర్స్తో తినుకుంటా చేసుకుంటా కంటిన్యూ చేయండి, కన్సిస్టెంట్గా ఉండండి, మంచి మజిల్ని అయితే పుట్ ఆన్ అవుతారు. సో ఈ పక్కకి ఇస్తున్న క్వశ్చన్ చూడండి. సో షోల్డర్ మీద బ్యాక్ మీద మా సాక్నే ఉందంట, అది ఎందుకు వస్తుంది, పోతుందా పోదా అని చెప్పేసి మస్తు మందికి ఒక డౌట్ ఉందన్నమాట. మన బ్రో ఒకటే కాదు, చాలామంది అడిగారు. సో నా బ్యాక్ ఫోటో ఒకటి ఇస్తే చూడండి. సో నాకు కూడా ఉంది యాక్ని, మనం తినే ఫుడ్ నుంచి కానీ ఇంకా డే టు డే లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి. దానివల్ల యాక్ని వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అట్లనే అప్పుడప్పుడు మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ స్పైక్ అవుతుంటాయి, తగ్గుతుంటాయి. జిమ్ చేసే వాళ్ళకి, లిఫ్టింగ్ చేసే వాళ్ళకి, ట్రైనింగ్ చేసే వాళ్ళకి వెరీ వెరీ కామన్ అనమాట యాక్ని అనేది. సో నాకు ముఖం మీద రాదు, అంటే ఇది ఇచ్చిపెట్టండి, ఇది పక్క పెట్టండి. సో నాకు ముఖం మీద అంత మ్యాక్సిమం ఎక్కువ రాదు. సో నాకు బ్యాక్ మీద, తొడల మీద అప్పుడప్పుడు వస్తుంటాయి. సో అది వెరీ కామన్ అనమాట. అంత సీరియస్ తీసుకోకండి, ఏం బాధపడకండి, పోతాయి. గిచ్చకండి, ఇంకోటి మెయిన్ గిచ్చకండి. వచ్చిన యాక్ని గిచ్చితే దాంట్లోకి వెళ్ళి షీ ముందు తీసి మంచిగా నేత్రానంద పడ్డారు అనుకోండి, తర్వాత మచ్చల్లో పడిపోతాయి. ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, జాగ్రత్త, గిచ్చకండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బల్కింగ్ చేసుకుంటా యాప్స్ మెయింటైన్ చేయొచ్చా అంటే, సో ఖచ్చితంగా చేయొచ్చు. యాప్స్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవచ్చు. కొంచెం చీట్స్ చేయకుండా ఉంటే చాలు, యాప్స్ అయితే మెయింటైన్ అవుతుంది. సో ఇప్పుడు నేను చేసింది చీట్స్ తోటి చేసిన. ప్రతి వీక్లో నాకు 2 చీట్ మీల్స్ ఉంటాయి. సో 2 చీట్ మీల్స్లలో ఇష్టం వచ్చింది ఏంటో వాయించి పడేస్తా. సో అట్లా అనమాట. సో అందుకనే నేను ఫ్యాట్ పుటానైనా అట్లనే యాప్స్ కూడా విజిబిలిటీ మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడైతే మ్యాక్సిమం మొత్తం కనిపిస్తలేవు, అట్లా అయిపోయింది అనమాట. ఇది నాది మొత్తం స్టడీడ్ అయిన తర్వాత నా రిజల్ట్స్ ఎట్లుంటాయో దాన్ని బట్టి మీకు బేస్ చేసుకొని చెప్తా. అంటే చీట్ మీల్స్ ఎక్కువ పెట్టుకొని కూడా గెయినింగ్ చేయొచ్చా అని ఒక ఐడియా వస్తుంది కదా. ఇది కూడా పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది. కొందరికి చీట్ మీల్స్ పెట్టుకున్నా కానీ కొంచెం గ్రోత్ వస్తుంది, కొందరికి చీట్ మీల్స్ తోటి గ్రోత్ రాదు. అది కూడా పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది. బట్ మనం స్ట్రెడెడ్ అయిన తర్వాత మజిల్ని సస్టైన్ చేసుకొని మనం ఏమేమి ఇంప్రూవ్మెంట్ చేసుకున్నామో చూసుకున్న తర్వాత ఇది సజెస్ట్ చేస్తా కొంతమందికి. చూడాలి ఎట్లయితే మన రిజల్ట్స్ ఎట్లా వస్తాయో. లేదు బ్రో, ఇంకా వాడతలేను, వాడితే ఖచ్చితంగా చెప్తాను మీకు. సో సప్లిమెంట్ ఎప్పటి నుండి తీసుకోవాలి అంటే, క్రియాటిన్ అనే కాదు, ఏ సప్లిమెంట్ అయినా ఎప్పటి నుండి తీసుకోవాలంటే మీరు అట్లీస్ట్ ఒక 3 to 6 months తర్వాత తీసుకోండి. వే ప్రోటీన్ కాదు, వే ప్రోటీన్ మీరు జాయిన్ అయిన డేట్ నుండే తీసుకోవచ్చు, మీరు జాయిన్ అవ్వకుండా అని తీసుకోవచ్చు వే ప్రోటీన్ అయితే. క్రియాటిన్ అని ఇంకా మిగతా ప్రీ వర్కౌట్లు, ఈ వర్కౌట్లు, ఎవ్రీథింగ్. సో మీకు ఎప్పటి నుంచి తీసుకోవాలంటే మీరు పోస్చర్లు, ఫామ్లు అన్నీ పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత, సో ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత, ఈ ఎక్సర్సైజ్ చేస్తే నాకు ఈ మజిల్ యాక్టివేట్ అవుతుందని తెలిసిన తర్వాత, అవన్నీ తెలవాలంటే 3 నుంచి 6 నెలలు మీరు రెగ్యులర్గా జిమ్ పోతే మీకు అన్నీ వస్తాయి. సో అప్పుడు మీరు ఈ క్రియాటిన్లు, ప్రీ వర్కౌట్లు వేసి మనం మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ సప్లిమెంట్స్ అయితే యూజ్ చేసి మన మజిల్ గ్రోత్ని. సో ఏం తెలియకుండా ఫస్ట్ నుండే మనం క్రియాటిన్ వేసుకుంటే ఏం లాభం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మజిల్ని హైపర్ట్రోఫీ చేయాలి కదా, అది
అది పాయింట్. సో అందుకని చెప్పేసి 3 to 6 months అని చెప్పిన. సో మీకు 3 monthsలోనే మీకు మొత్తం అవగాహన వస్తే 3 months నుండే స్టార్ట్ చేయొచ్చు. సో ఏ సప్లిమెంట్ అయినా ఎప్పటి నుండైనా స్టార్ట్ చేయొచ్చు, కానీ ఒక బేస్ చెప్తున్నా మీకు, ఒక అందాదా. సో పక్కకు క్వశ్చన్ చూస్తున్నారు కదా, సో హెవీ వెయిట్ లాస్ అన్నట్లు ఏమి ఉండదు అనమాట. సో క్యాలరీస్ అయితే బాగా తగ్గించినట్టు అది ఒకసారి అయితే చూసుకోండి. సో కార్బోహైడ్రేట్స్ లెవెల్స్, ఫ్యాట్ లెవెల్స్, ప్రోటీన్ ఇంటెక్ ఎంత ఉంది, ఓవరాల్ క్యాలరీస్ ఎంత తీసుకుంటామని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. మరీ తక్కువ, లీస్ట్ 1000 కన్నా తక్కువ, లేకుంటే 1000, 1200, 1500 ఇట్లా మీ క్యాలరీస్ ఇంటేక్ ఉండి ఇట్లా లాంగ్ టైం నుండి మీరు ఇట్లా చేస్తుంటే కొంచెం అట్లాంటి సైడ్ ఎఫెక్ట్లు అయితే వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. నాట్ అట్ ఆల్ హెల్దీ. మీరు మరీ హెవీ వెయిట్ ఉంటే కంటిన్యూ చేయొచ్చు, కాకపోతే యాక్టివిటీ పెంచండి, కొంచెం క్యాలరీస్ ఎక్కువ తీసుకోండి. 1700, 1600 అట్లా తీసుకోండి, అది కొంచెం సస్టైనబుల్, నడిపించుకోవచ్చు. సో యాక్టివిటీ పెంచండి. సో క్యాలరీస్ అయితే 1600 కన్నా తక్కువ చేయకండి, ఒకవేళ లాంగ్ టర్మ్ మీరు క్యాలరీ డెఫిషిట్లు ఉండాలనుకుంటే. సో అంతే సింపుల్. సో గైస్, మా వాడు ఒక స్టార్టప్ బిజినెస్ పెట్టినని చెప్పిన కదా, సో ఇదే అనమాట లియో పెట్ స్టోర్. సో దీనిలో మనకి ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ అంటే అమ్ముతున్నాం, చిన్న స్టార్టప్ బిజినెస్. సో దాంతోపాటు మనోడు బ్రీడ్లు కూడా సప్లై చేస్తున్నాడు అనమాట. సో మన దగ్గర బ్రీడర్ల కాంటాక్ట్లు అవుతున్నాయి. సో ఒక కొత్త ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే క్రియేట్ చేసింది, పక్క స్క్రీన్ చూడండి, leo.petstore అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్. సో మీకు దాంట్లోకి వెళ్ళి ఏదైనా బ్రీడ్లు కావాలంటే మెసేజ్ చేయండి. సో ఇది ఇప్పుడైతే పోతుంది అనమాట, షిట్జు. సో ఎక్సలెంట్ ఉంటాయి, క్వాలిటీ వైజ్ కానీ అన్నీ 8 నెంబర్ ఉంటాయి. సో ఆ అకౌంట్కి అయితే మీరు మెసేజ్ చేసి మీకు కావాల్సిన బ్రీడ్లు అని తెప్పించుకొని కొనుక్కోండి, అతి తక్కువ ప్రైస్లో, అంటే రీజనబుల్ ప్రైస్లలో. సో కస్టమర్ హాయ్. సో గైస్, జిమ్కి అయితే వచ్చేసినాం అనమాట. సో టైం వచ్చేసి 11 అవుతుంది. ప్రోటీన్ బార్ అయితే తినేసి వచ్చిన. సో ఎమ్మటెమ్మటే చేసుకునేకి ఏం లేదు, టైం అవుతుంది అని చెప్పేసి ప్రోటీన్ బార్ తినేసి వచ్చిన. లెట్స్ గో. ప్రీ వర్కౌట్ వేసుకుంటే కిందకెళ్ళి లైట్గా వాష్రూమ్ వస్తుంది అనిపిస్తుంది. Never felt so alive in my life, 'cause you make me come to life every time I'm free. Oh, and I'm loving all that you do. Can't you see that I'm crashing right into you? Crashing right into you. I'm free. Oh, and I'm loving all that you do. Can't you see that I'm crashing right into you? Yeah, I'm free falling. Can you hear me calling for you? Yeah, I'm free falling. I'ma keep on falling for you. I'm free. Oh, and I'm loving all that you do. Can't you see that I'm crashing right into you? I've never felt so alive in my life, 'cause you make me come to life every time I'm free. Oh, and I'm loving all that you do. వంకరమైంది బాబాయ్. క్వశ్చన్ ఇస్తున్నా కదా. సో రబ్బర్ వెయిట్స్కి నార్మల్ ఐరన్ వెయిట్స్కి తేడా అయిందని చెప్పేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన మైండ్ సెట్ అనమాట. సో మన వాళ్ళు ఐరన్ వెయిట్స్ని చూడగానే అరే అది మస్తు హెవీ ఉంటుంది, మస్తు పంప్ వస్తుంది, మంచిగా వెయిట్ పడుతుంది, మంచిగా లేపొచ్చు, మస్తు బరువు ఉంటుంది అని చెప్పేసి అట్లా అనుకుంటారు అనమాట. సో మన జిమ్లోనే అన్ని రబ్బర్ వెయిట్సే, మంచిగానే పడుతుంది, మంచిగానే వెయిట్ వస్తుంది, మంచిగానే గెయిన్ కూడా అవుతుంది. సో రెండింటికి పెద్ద తేడా ఏముండదు అనమాట, అది అంతా మన మైండ్ అనమాట. ఐరన్ వెయిట్స్ చూడగానే మన వాళ్ళకి కొంచెం దడ పడుతుంది,
హెవీగా ఉంటుంది అనిపిస్తుంది. సో మనం చేస్తుంటే కూడా హెవీ ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. అది మొత్తం మన సబ్కాన్షియస్ మైండ్ అనమాట. సో మన మైండ్ పెద్ద రోల్ ప్లే చేస్తుంది. మన బాడీకి అయితే ఏం తెలియదు అనమాట దాని గురించి. మనం రబ్బర్ లేపుతున్నామా ఇన్పై లేపుతున్నామా అని చెప్పేసి. ఒకప్పుడు నేను లాక్డౌన్లో ఇటుక పెడలతో చేసిన, అప్పుడు కూడా నాకు బాడీ మంచిగానే మెయింటైన్ అయింది, మంచిగానే పెరిగింది. సో డస్ నాట్ మ్యాటర్, వెయిట్స్ డస్ నాట్ మ్యాటర్. సో అదొకటే చెప్పాల్సింది. సో అంతే, రబ్బరు ఇనుము అని ఏమి ఉండదు, చేసుకుంటే దేనితోడన్నా వర్కౌట్ చేసుకోవచ్చు. సో గైస్ ఇదే అనమాట మన పోస్ట్ వర్కౌట్ మీల్ వచ్చేసి. సో పొద్దున ఏం తినకుండా జిమ్ పోయేసరికి మొత్తం గారు అవుతుంది. టైం వచ్చేసి 3 అవుతుంది. సో యూ క్యాన్ అండర్స్టాండ్ హౌ మై లైఫ్ ఈస్ గోయింగ్ ఆ ఒక్క మాటతో లేచి అని చెప్పేసి. సో ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట. సో బాగానే లెంత్ అయింది అనుకుంటా, అంతే. సో వీడియోస్ లైక్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే పక్క స్క్రీన్ కార్డు సార్ చూసి ఫాలో అయిపోండి. తినేసి కొంచెం డిచ్ అయిపోయి, సో ఇంకేముండదు, ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడమే అంతే అనమాట. ఉంటా, బాయ్, పీస్.